టుడే అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. బెడ్రూమ్లో బెడ్ పైన మనం కవర్ వేస్తూ ఉంటాం. బెడ్ పైననే కాకుండా బెడ్ కింద కూడా కవర్ వేసామనుకోండి, బెడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. మరి ఆన్లైన్లో ఆ బెడ్కి ఇలాంటి కవర్ అయితే దొరుకుతుంది. మనకి కింద నుంచి పైన వరకు కూడా వేసేసుకున్నాక జిప్ పెట్టేసి పైన ఇంకొక బెడ్షీట్ అనేది ఇలా వేసిన తర్వాత సేమ్ ఆరెంజ్ కలర్ ఇంకొక బెడ్షీట్ అయితే వస్తుంది. ఆ బెడ్షీట్ వేసేసుకొని సైడ్ నుండి మొత్తం కంప్లీట్ జిప్ అయితే ఉంటుంది. అలా జిప్ వేయడం వల్ల ఇంకా బెడ్షీట్ అనేది కదలదు, అంతేకాకుండా బెడ్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మరి ఇందులో అయితే చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన కలర్స్ అయితే మనం ఎలాగైనా పర్చేస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కంప్లీట్ ఇలా జిప్ వేయడం వల్ల మనకి బెడ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. బెడ్ పైన ఇంకొక బెడ్షీట్ వేసాం కదా, అదేంటంటే బాడీకి హీట్ రాకుండా కూల్గా ఉండడం కోసము ఇలా ఓపెన్ చేసినా కానీ చూడండి, కింద కొంచెం కూడా బెడ్ అనేది అయితే పాడైతే అస్సలు అయితే అవ్వదు. అండ్ ఇంకా స్ట్రెచబుల్ ఉంటుంది. కొంచెం అంటే లూజ్ అయినా టైట్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని. సేమ్ పిల్లోస్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంకా వేరే కలర్ కూడా ఉంటుంది. ఆ కలర్ కూడా మీకు చూపిస్తాను. అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, 1, 2 అని చెప్పలేను. అండ్ ఇది ప్లెయిన్ బ్లూ కలరు. చూడండి, ఇట్లా మనం ఫస్ట్ అయితే బెడ్ అయితే పైనకి ఎత్తేసి బెడ్ కింద నుంచి అయితే కవర్ వేయాలి. వేసినాక ఇది పైన మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే బెడ్షీట్ వేసుకోవచ్చు స్మూత్ కోసం, లేదనుకోండి డైరెక్ట్ ఇదే వేసుకోవచ్చు. అండ్ ఇంకా పైనుంచి సేమ్ బెడ్షీట్ అయితే ఉంటుంది. కొంచెం థిక్గా ఉంటుంది. వేసిన తర్వాత బాడీకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇలా జిప్ పెట్టేసామనుకోండి, కంప్లీట్ బెడ్ కవర్ అయితే కొత్తగా అయితే అయిపోతుంది. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ఆన్లైన్లో ఒక్కొక్క ప్రోడక్ట్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే అసలు వేస్ట్ అని అనిపిస్తుంది. కానీ నాకు బెస్ట్ అనిపించిన ప్రోడక్ట్స్లలో ఈ బెడ్ కవర్ కూడా ఒకటైతే ఉంది. చాలా డిఫరెంట్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కలర్స్, డిజైన్స్తో పాటుగా క్వాలిటీని బట్టేసి ప్రైస్ అనేది ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ బెడ్ అనేది మనకి నార్మల్గా రెడ్ కలర్ అట్లా ఉంటుంది కదా, అట్లా కలర్ కనిపించకుండా కంప్లీట్ ఉంటుంది. ఇంకా పైన ఇలా టేప్ వేసి మనం టేప్ లాగినప్పుడు కూడా పైన అంటే క్లాత్ ఏమైనా కాటన్ ఊడిపోతుందా అని అనుకుంటాం కదా, అంటే థ్రెడ్స్ బయటకు వచ్చేస్తున్నాయని. అలాంటి టెన్షన్ అస్సలు అవసరమే లేదు. థ్రెడ్స్ అనేటివి అయితే ఊడిపోవడం అలాంటివి జరగదు. ఇంకా బెడ్ లేపి కూడా ఇక్కడ చూసుకోవచ్చు, కింద కూడా కవర్ అయిపోయింది కాబట్టి బెడ్ అనేది కింద సైడ్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. 2 సైడ్స్ మనం యూజ్ చేసుకోవడానికి అయితే 100% అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లో మనం కుకింగ్ చేసేటప్పుడు ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ అయితే అవుతుంది. మరి కుకింగ్ చేసే ముందు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా మనం కట్ చేసుకొని, స్నాక్స్ ఏదైనా కట్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ప్లేట్లలో పెట్టుకుంటే తొందరగా ఇట్లా అంటే పాడైపోయినట్టుగా అవుతాయి కదా, అలా కాకుండా ఇలాంటి వాల్ స్టాండ్స్ అయితే దొరుకుతాయి. ఈ వాల్ స్టాండ్స్ తీసుకొని ఇది 3, 2, 4 ఇలా 1 ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ దొరుకుతాయి. మనకు అలాంటివి మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫుడ్ ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, దాన్ని అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా తాలింపు రైస్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, వాటి కోసం ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ చేసి ఇలా మనం ఇంకా చిన్న ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, కప్స్ కానీ, నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అండ్ ఈ స్టాండ్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఏదైనా కానీ మనం క్వాలిటీ ఉన్నది తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, మనం ఎక్కువగా వర్షాకాలం వచ్చింది అనుకోండి, బాల్కనీలోనే ఎక్కువ బట్టలు ఆరేస్తూ ఉంటాం. ఇంకొంతమంది అయితే బాల్కనీకి కూడా విండోస్ అనేవి పెట్టించుకుంటూ ఉంటారు, ఓపెన్ క్లోజ్. అంటే అలా ఉండడం వల్ల సేఫ్టీ అనమాట. అలాంటప్పుడు ఇట్లా మనం మిర్రర్స్కి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే పెద్దగా చిన్నగా ఎట్లా కావాలంటే అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ రాడ్ అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూస్ఫుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా లాక్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ తీసేసి ఫోల్డింగ్ చేసి ఎక్కడైనా అయితే పెట్టేసుకోవచ్చు. రబ్బర్ చూడండి ఎంత గట్టిగా పట్టుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి టైల్స్ ఉన్న వాల్స్కి, వుడ్ వాల్స్కే ఉంటుంది. నార్మల్ వాల్స్కి అయితే పెట్టుకోవడానికి అయితే అస్సలు అయితే ఉండదు. బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, ఇంకా డ్రెస్సెస్ ఇట్లా ఏ ఉన్నా కానీ ఇట్లా హ్యాంగర్కి వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా ఆరిపోతాయి.
షూస్ కూడా వాష్ చేసిన తర్వాత డ్రై చేసుకోవాలి అనుకుంటే షూస్ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అని మీకు అయితే ముందే చెప్పాను కదా. చూడండి, యూజ్ చేసిన తర్వాత ఇలా వేసేసుకొని కట్టెన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బట్టలు వాష్ చేసిన తర్వాత డ్రై చేయడం కోసము ఎక్కువ మనం బట్టలు ఉతికిన తర్వాత టెర్రస్ పైన వైర్లు కట్టుకొని వేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే అస్సలు బట్టలు అనేటివి ఆరవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్టాండ్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఈ స్టాండ్ తీసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక మంచి రౌండ్ ఆఫ్లా మనకు ఇట్లా హ్యాంగర్స్ లెక్క అయితే వచ్చేస్తాయి. ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత 4 సైడ్స్ 4 స్టిక్స్కి 4 టైర్స్ అయితే ఉంటాయి. టైర్స్ ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకొని వెళ్ళడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్టిక్ అనేది మనకి ఇక్కడ 10 స్టిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అనేది ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని 10 ఉంటుంది, 20 ఉంటుంది, 30 ఉంటుంది, 12 పీసెస్ కూడా ఉంటుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక షర్ట్, ఇంకా డ్రెస్సు, టవల్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఆరేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే తుప్పు పట్టడం అలాంటిది అస్సలు అయితే జరగదు. ఇంకా మనం బెడ్షీట్లు కూడా ఇట్లా ఆరేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. షూస్ కూడా ఆరేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా మిడిల్లో కూడా మనకి ఇట్లా హ్యాండిల్స్ అనేది ఇట్లా మనం సైడ్కి తీసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకోవడమే. ఇంకా బట్టలు ఆరిపోయిన తర్వాత మనం ఎట్లయితే ఓపెన్ చేసినామో అట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. నాకైతే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. అప్పుడప్పుడు హాల్లో కూడా ఫ్యాన్ వేసి బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ కిచెన్లో వాల్కి ఇట్లా చిన్న చిన్న స్టిక్కర్స్ పెట్టేసుకొని స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ ఇంకా ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని హ్యాంగ్ చేయడం కంటే ఇలాంటి హోల్డర్ అయితే దొరుకుతుంది. ఈ హోల్డర్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ హోల్డర్ తీసేసుకొని వాల్కి పెట్టేసుకున్నాం అనుకో, కిచెన్లో ఎట్లా అయినా మనకి టైల్స్ ఉంటాయి, ఇంకా లాక్ సిస్టమ్ ఉంటుంది, ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, ఏది లేదు. చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. ఇంకా ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా క్యాప్ మోడల్లో ఇట్లా టైట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ తిప్పితే టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తీస్తే అండ్ తిప్పినాం అనుకోండి లూజ్ అవుతుంది. దీనికైతే 12 క్లిప్స్ అయితే ఉంటాయి. ఇట్లా మనం కిచెన్ క్లీన్ చేసుకునే బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ, నైఫ్స్ కానీ, స్పూన్స్ కానీ ఏవైనా కూడా ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవడానికి అయితే నిజంగా ఈ హోల్డర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. పైన వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్ అయితే పెట్టేసుకోవడానికి కూడా సూపర్ అనిపించింది. అండ్ ఇట్లా హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్స్లో నైఫ్స్ అనేవి ఉంటాయి కదా, నైఫ్స్ కింద పడిపోకుండా నైఫ్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్, క్రీమ్ 3 కలర్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్లో ఎట్లా పడితే అట్లా ఏవి పడితే అవి అట్లనే పెట్టుకోకుండా ఇట్లా నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బొద్దింకలు, పురుగులు ఇలాంటివి అయితే రాకుండా అయితే ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మ్యాట్ అయితే చూస్తున్నారు కదా, కిచెన్లో ఇట్లాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. వెజిటేబుల్స్ కట్ చేసే చెక్కలు అలాంటివి ఉంటాయి కదా, పెట్టి మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఊరికే కదులుతూ ఉంటే చాలా చిరాకు వస్తూ ఉంటుంది కదా. ఇంకా అలా కదలకుండా ఉండడం కోసం ఇలాంటి స్టిక్ అయ్యే వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది దొరుకుతుంది. ఆ మ్యాట్ తీసేసుకొని మనం ఇట్లా వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే మీకు స్క్రీన్ షాట్ తీసుకున్నా ఓకే, లేదనుకోండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఫాలో అయ్యారనుకో అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకుంటే అన్ఫాలో అయితే కొట్టండి. ఇట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి, ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన కొనండి. లేదనుకోండి డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదువుకున్న తర్వాత పర్చేస్ చేసుకోండి. కిచెన్లో స్పూన్స్, నైఫ్స్ పెట్టాలి అనుకుంటే చాలామంది కిచెన్లో కబర్డ్స్ కట్టించుకుంటూ ఉంటారు. లేదనుకోండి సెల్ఫ్లో కానీ ఏదో బాక్స్లో కానీ పడేస్తూ ఉంటారు. మనం కుకింగ్ చేసేటప్పుడు అవి తొందరగా దొరకవు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాల్కి పెట్టుకుని ఇలాంటి స్పూన్స్ స్టోర్ చేసే బాక్సెస్ అయితే దొరుకుతాయి. చాలా చాలా బాగుంటాయి, చాలా యూస్ఫుల్ ఉంటాయి. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ పెట్టిన తర్వాత హోల్స్ అయితే ఉన్నాయి చూడండి, గాలి అనేది లోపలికి వెళ్ళి
తొందరగా అవి డ్రై అయిపోతాయి. కిచెన్లో మనం కుకింగ్ చేసుకున్న తర్వాత చాలా గిన్నెలు అయితే ఉంటాయి. చాలామంది వాటిని అలాగే సింకులో వదిలేసి ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా గిన్నెలు అనేటివి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా నీట్గా ఉంటుంది. అండ్ కిచెన్లో బొద్దింకలు, బల్లులు, పురుగులు ఇలాంటివి రాకుండా అయితే ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే కిచెన్ అయితే గలీజ్గా ఉంటుందో అప్పుడే ఎక్కువగా బొద్దింకలు, పురుగులు వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. చాలా డిఫరెంట్తో పాటు అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇట్లా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్ సైడ్ తిరిగితే అండ్ రైట్ సైడ్ తిప్పితే లాక్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ తిప్పినాం అనుకోండి లాక్ ఓపెన్ అవుతుంది. ఇలా నైఫ్స్ అన్నీ ఈజీగా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఒక 6 క్లిప్స్ కూడా ఉంటాయి. ఆ క్లిప్స్కి స్పూన్స్ అన్నీ మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అంతేకాకుండా క్లిప్స్ కూడా స్టీల్ ఉండడం వల్ల మంచి క్వాలిటీ కాబట్టి మనకి అస్సలు పాడవ్వడం అలాంటిది అయితే ఉండదు. ఒక ప్లేస్లో మనకి నచ్చకపోతే ఇంకొక ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చిందా ప్రోడక్ట్? నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేటివి అయితే వస్తాయి. అండ్ కిచెన్ కోసం అయితే నేనైతే మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. ఈ హోల్డర్స్ కూడా చూడండి, ఇందాక మనం హోల్డర్ చూసాం కదా, అది వేరే సైజ్ ఉంటుంది, ఇది వేరే సైజ్ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రాసెస్ అయితే మొత్తం సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సైజెస్ కూడా మనకి స్మాల్, బిగ్, మీడియం ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ని కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. 4 kgs వరకు కూడా వెయిట్ అనేది అయితే ఆపుతుంది. అంటే పాడైపోవడం అలాంటిది అయితే ఉండదు. ఇంకా లాక్ సిస్టమ్ ఉంది కదా, ఊడిపోవడం అలాంటిది అయితే ఉండదు. కిచెన్లోనే కాకుండా బాత్రూంలో కూడా ఇలాంటి హోల్డర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బాత్రూంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చెప్తాను. బాత్రూమ్ వాల్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 8 క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇట్లా రైట్ సైడ్ అంటే టైట్ అవుతుంది. బాత్రూంలో ఎక్కువగా మనం బాడీ కోసము బ్రషెస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా హ్యాండ్ టవల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా బ్రషెస్ అలాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. డోర్ బ్యాక్ సైడ్ కూడా పెడితే కీ చైన్స్ కానీ బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ మెలన్ కటర్. నిజంగా ఈ వాటర్ మెలన్ కటర్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న స్లైసెస్గా కూడా కట్ చేసుకోవడానికి యూజ్ అయితే అవుతుంది. ఈక్వల్ సైజెస్ కట్ చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. అందరు కూడా చాలా ఈక్వల్గా తిన్నట్టు ఫీల్ అవుతారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు గొడవలు చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలాంటి వాటర్ మెలన్తో కనుక కట్ చేస్తే బాగుంటుంది. వాటర్ మెలనే కాకుండా మస్క్ మెలన్ కూడా ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సమ్మర్ సీజన్ కదా, అసలు 50 degrees, హైదరాబాద్లో అయితే 50 degrees ఉంది. ఎంత ఎండ అంటే అసలు ఇంట్లో కూర్చుంటే అసలు ఏదో మంటల పక్కన కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాంటప్పుడు కూల్గా తాగాలనిపిస్తుంది కదా. ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేసుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ కావాలి అంటే నార్మల్ వాటర్తో కాకుండా ఫ్రూట్ జ్యూస్తో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. ఫ్రూట్స్తోనే చేసిన ఐస్ క్యూబ్స్ అనేటివి ఆ జ్యూస్లో వేసిస్తే వాళ్ళ బాడీకి కావాల్సిన ఎనర్జీ అయితే చాలా వస్తుంది. ఇంకా ఇంట్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా జ్యూస్ అనేది ఇస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా జ్యూస్ అయితే తాగుతూ ఉండాలి. అలా తాగితే ఎనర్జీ వస్తుంది. కూల్ డ్రింక్స్ అస్సలు తాగకండి, ఎందుకంటే అందులో షుగర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి. చూసారు కదా మీకు ఎలా కటింగ్ చేయాలనేది. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఫ్రూట్ కటర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. పైన కంప్లీట్ వచ్చేసి స్టీల్ అయితే ఉంటుంది. ఐరన్ అయితే కాదు, ఐరన్ అయితే తుప్పు పట్టేసి ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు ఐరన్ లోపలికి వెళ్ళిపోయి మనకు ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం ఇలాంటి స్టీల్ ఫ్రూట్స్ కటర్ అయితే చూడండి. యాపిల్ ఇలా పెట్టేసి లాక్ చేసిన తర్వాత ఇలా ఒక సైడ్ ఏమో పొట్టు తీసేస్తుంది, ఒక సైడ్ ఏమో స్లైసెస్ అయితే కట్ చేస్తుంది. కంప్లీట్ స్లైసెస్ కట్ అవుతుంది. ఈక్వల్ పీసెస్ అయితే వస్తాయి. ఒకసారి యాపిల్ తీసి చూడవచ్చు మనం ఎలా కట్ అయిపోయింది ఏంటి అనేది. చూసారు కదా, మంచిగా ఉంది కదా, డిఫరెంట్ అనిపించిందా మీకు? మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ కటర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయాలంటే యాపిల్స్, ఇంకా మనం వేరే ఫ్రూట్స్ ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. కానీ మ్యాంగో కట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. మిడిల్లో పెద్ద పీస్ అయితే ఉంటుంది, అంటే పెద్ద సీడ్స్ ఉంటుంది. యాపిల్ని కట్ చేయడానికి ఒక కటర్ వస్తుంది, అంతేకాకుండా ఆరెంజ్ని కట్ చేయడానికి ఒక కటర్ వస్తుంది. అంటే ఒకే దానికి 3-4 వెరైటీస్ కటర్స్ అయితే ఉంటాయి. చూడండి, ఆరెంజ్ని కూడా ఇట్లా ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకొని తినేసాం అనుకోండి, మంచిగా జ్యూస్ వేస్ట్ అవ్వకుండా బాడీకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా యాపిల్ని, మ్యాంగోస్ని, ఇట్లా ఆరెంజ్ని ప్రతి ఒక్క దాన్ని కూడా కట్ చేయొచ్చు.
కిచెన్లో కుకింగ్ చేసుకునే లేడీస్ కోసం అయితే ఈ నెక్ ఫ్యాన్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఇంట్లో కూడా కుకింగ్ చేసే మీ మదర్కి కానీ లేదనుకోండి మీ సిస్టర్కి కానీ మీ వైఫ్కి కానీ ఇలాంటి నెక్ ఫ్యాన్ కొనిస్తే నిజంగా కోపం రాకుండా కుకింగ్ చేసి పెడతారు. ఆ కుకింగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేడిగా ఉందనుకోండి, పొగలు వస్తూ ఉంటాయి, మండుతున్నప్పుడు కర్రీస్ కూడా అట్లనే ఉంటాయి. ఇంకా మనకి ఎక్కువ పెద్ద ఇల్లు ఉందనుకోండి, అంటే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు ఇంటి చుట్టూ మనము ప్లేస్ అనేది వదిలిపెడుతూ ఉంటాం, చెట్లు పెంచుకుంటూ ఉంటాం. ఇంకా ఎక్కువ దుమ్ము పడిపోయి ఉండి చెట్లు ఆకులు ఉండిపోయి ఉంటే మనం ఊడ్చాలంటే అంత ఈజీ అయితే కాదు. అలాంటప్పుడు అయితే ఇలాంటి మిషన్ అయితే ఒకటి క్లీనింగ్ మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎంత దూరం అయినా కంప్లీట్ మనకు గల్లీ ఎంత దూరం ఉంటుందో అంత దూరము ఈజీగా వితిన్ మినిట్స్లో క్లీనింగ్ అయితే చేయవచ్చు. చూడండి ఎట్లా మొత్తం సుడిగాలు వచ్చినట్టుగా కొట్టుకుపోతుంది. ఆకులు దుమ్ము కంటికి కనిపించేది మొత్తం పోతుంది. అండ్ ఇంకా సైడ్స్కి వాల్కి ఉంది. ఇట్లా మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాల్ కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ శ్రమ ఉండదు అండ్ టైం కూడా వేస్ట్ అవ్వదు, ఇంకా ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? మరి నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఆరేయడానికి ఈ స్టాండ్ అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కదా, బట్టలు ఆరేయాలంటే టెర్రస్ పైకి వెళ్ళి ఆరేసినా కానీ అవి ఆరేపోయేలోపు ఎండ అనేది వచ్చేస్తూ ఉంటుందా, లేదు అస్సలు ఎండ రాదు, వర్షం వచ్చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు బట్టలన్నీ తడిచిపోతాయి. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ తీసుకొని మనం ఇంట్లో హాల్లో పెట్టేసుకొని బట్టలన్నీ ఆరేసుకొని ఫ్యాన్ వేసినాం అనుకోండి, ఫ్యాన్ గాలికే ఈ బట్టలన్నీ ఆరిపోతాయి, నీట్గా ఉంటాయి. మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫోల్డింగ్ చేసి ఎక్కడ ఒక చోట పెట్టుకోవచ్చు. 4 సైడ్స్ టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని మనం వాడుకోవడానికి కూడా బాగుంటుంది. అంతే కాకుండా మనం వేసుకునే బట్టలే కాకుండా బెడ్షీట్స్ కూడా మనం ఆరేసుకోవచ్చు. చూసారు కదా, ఆరిపోయిన తర్వాత ఇట్లా మనం ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి తలస్నానం చేసినప్పుడు నార్మల్గా మనం టవల్స్ తోటి తల అనేది తుడుచుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి టవల్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి, తలస్నానం చేసినప్పుడు ఇట్లా రౌండ్ చుట్టుకొని బ్యాక్ సైడ్ ఒక ఎలాస్టిక్ ఉంటుంది, ఎలాస్టిక్లో పెట్టేస్తే హెయిర్ ఫాల్ కాకుండా అండ్ నీట్గా ఉంటుంది. టవల్ ఊడిపోదు. ఇంకా దీన్ని మంచిగా ఈజీగా మనం వాష్ చేసుకొని రీయూజ్ ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ ఉంటాయి. క్లాత్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ కూడా అస్సలు ఊడిపోవడం అయితే జరగదు. ఇంకా గార్లిక్ కటర్ అయితే చూడడానికి చాలా సింపుల్గా చిన్నగా ఉంది కదా. ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఏదైనా సూప్ చేసుకోవాలి అనుకుంటే గార్లిక్ తినేవాళ్ళు ఇలాంటి సన్న కటింగ్ ఉండే చిన్న కటర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి ఎలా పర్చేస్ చేసుకోవచ్చు ఏంటి అనేది డౌట్ వస్తుంది కదా. ఏం లేదండి, యూట్యూబ్ ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైతే ప్రోడక్ట్ లింక్ కావాలో నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. కానీ మరి ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు నేను కొన్ని మంచి టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ అన్నిటివి యూజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతాయి. అవేంటి అంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునాలి అనుకుంటే మాత్రము రేటింగ్ చెక్ చేయండి. 4 స్టార్ 5 స్టార్ ఈ 2 స్టార్సే ఉన్నాయి తీసుకోండి. దీంతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అవి చెక్ చేసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదో చూడండి. అది చూసిన తర్వాత మీకు అన్నీ ఓకే అనుకుంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటారు, దాని రివ్యూ కూడా ఇస్తారు అండ్ రేటింగ్ కూడా ఇస్తారు, ఒరిజినల్ పిక్స్ కూడా అప్లోడ్ చేస్తారు. అవన్నీ చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ కొనాలి అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు ఖచ్చితంగా చదువుకోండి. చదువుకున్న తర్వాత అప్పుడు మీకు ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది.